ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారతదేశం ఘన విజయం సాధించింది అనడానికి లేదు, పోరాడి సాధించింది. 35 పరుగులకే 10 ఓవర్ల లోపే 5 వికెట్లు పడిపోయినటువంటి బంగ్లాదేశ్ని 158 పరుగుల భాగస్వామ్యంతో ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్గా సాధించగలిగారు. అదే సందర్భంలో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించినటువంటి భారత్ వచ్చేటప్పటికి గెలుస్తుందా అనే అనుమానాన్ని రేకెత్తిస్తూ వికెట్లు పతనం తర్వాత ఇబ్బంది పడి శుభ్మన్ గిల్ సెంచరీతో కావచ్చు, లేదంటే ఆ తర్వాత చివరిలో ఆట ప్రశాంతంగా జరగడం వల్ల కావచ్చు సక్సెస్ అయ్యారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే సులభంగా గెలవదగినటువంటి మ్యాచ్ని చివరి 20 బంతుల దాకా తీసుకొచ్చుకున్నారు. అంటే వన్ సైడెడ్గా లేదు, ఆల్రౌండ్ ప్రతిభగా లేదు, కష్టం మీద గెలిచాం. బంగ్లాదేశ్ మీద చూపించే స్థాయి ప్రతిభ ప్రదర్శించలేదు. రేపు అసలు వస్తుంది ఆదివారం జరగబోయేటటువంటి పాకిస్తాన్తో మ్యాచ్. ఇప్పటికే రెచ్చగొట్టుడు చర్యలు విపరీతంగా ఉన్నాయి. అది ఎవరో తెలుసా? ఈ స్పోర్ట్స్ ఛానల్లోనే రెచ్చగొడుతున్నారు, ప్రోమోల్లోనే రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ భారత్లో శత్రుత్వం అనేటటువంటిది వ్యక్తుల మధ్యన పెంచుతున్నారు, దేశాల మధ్యన శత్రుత్వం ఉంది. దానికి కారణమైనటువంటిది భౌగోళిక స్వరూపంతో పాటుగా నాడు జరిగినటువంటి పరిణామాలు. కానీ దానికి క్రికెట్ మ్యాచ్కి గొడవలు పెట్టాల్సిన పని ఏంటండి? వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్లో ధోనీని తీసుకొచ్చారు దాంట్లోకి, లేకపోతే ఇంకొకళ్ళని తీసుకొస్తున్నారు. ఏమని? పాకిస్తాన్ పెద్ద శత్రుత్వ దేశం, దాంతో జరుగుతున్న మ్యాచ్ అని మనకి ఇక్కడ ప్రోమోలు వేస్తున్నారు. అంటే పాకిస్తాన్లో కూడా అదే ప్రోమోలు వేస్తున్నారు కదా వీళ్ళు. అంటే అక్కడ గెలుపు ఓటములు చావోరేవో అన్నటువంటి స్టేజ్లోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రెషర్ ఆ క్రీడాకారుల మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది దేశమంతా పెట్రోల్ పోస్తున్నారు, ఆ దేశంలో కూడా అంతే పోస్తున్నట్టు. స్పోర్ట్స్ ఛానల్ అనేది స్పోర్ట్స్ అనేటటువంటిది ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్, గెలుపు ఓటమి అనేటటువంటిది ఆటలో ఆ క్షణంలో ఉండేటటువంటి పరిణామాన్ని బట్టి ఉంటుంది. అక్కడ పిచ్ మీద ఆధారపడి ఉంటుంది, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది, అదే సందర్భంలో ఆ రోజు జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. బోలెడన్ని ఉంటాయి గెలుపు ఓటములకి. ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రతిభావంతుడే, అటు పాకిస్తానుడు అనేటి మనోడైనా సరే. కానీ ఆ క్షణంలో ఆ రోజు జరిగే ఆట తీరు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రెషర్ చేస్తామో ఇద్దరూ కూడా బరస్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఈ ఇంపాక్ట్ మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ దేశంలో కొంత దరిద్రం ఏంటంటే, ఒక నిజమైన ముస్లిం అండర్లైన్ నిజమైన ముస్లిం, ఈ దేశంలో పుట్టినటువంటి నిజమైన ముస్లిం ఎప్పుడు ఈ దేశాన్ని ప్రేమిస్తాడు. అలా కాకుండా ఈ దేశంలోని నకిలీ ముస్లిం ఎవరైతే ఉంటారో ఇతర దేశాన్ని ప్రేమిస్తాడు. పాకిస్తాన్నో బంగ్లాదేశ్నో పాలస్తీనానో ప్రేమించాడంటే వాడు నకిలీ ముస్లిం అయి ఉంటాడు, ఇక్కడోడు కాదు. వాడు ఇక్కడ పుట్టినా కూడా వాడి జన్మ అక్కడ ఆలోచన ఉంది అంటే వాడు దేశద్రోహి. అలాంటి వాళ్ళు ఒక 20% మంది అయ్యారు. ఇదివరకు 5% నుంచి ఇప్పుడు 20% దాకా పెరిగారు. ఇట్లాంటి దరిద్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దానికి ఇక్కడ రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్టేజ్. ఇక్కడ మతం అనేటటువంటి దాన్ని కావాలని రేపే ప్రయత్నం చేసే శక్తులు ఒక పక్కన ఉండగా ఎందుకు మనం ఇలాంటి ప్రొవకేటివ్ యాడ్లు ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించుకుని ఆ రోజు జరిగే మ్యాచ్ని మ్యాచ్గా చూద్దాం, ఆటని ఆటగా చూద్దాం, క్రీడని క్రీడగా చూద్దాం. స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి అంటారు, అంటే క్రీడా స్ఫూర్తి అంటారు. మిగతా వాటన్నిటిలో కూడా క్రీడా స్ఫూర్తి కావాలంటే క్రీడల్లోనే ఆ స్ఫూర్తిని చంపేటటువంటి విధంగా ప్రచారం అన్నది కరెక్ట్ కాదు.